ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోను గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11-25 వచనాలు ధ్యానం చేసుకుందాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయి నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమున ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నువ్వు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడి నీకే నష్టమైన కలుగజేసిన ఎడలను నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పునేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తం బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ముందు భాగంలో పౌలు గారు తాను ఖైదీగా ఉన్నానని రోమా జైల్లో, అక్కడ ఒనేసిము అనేటటువంటి వ్యక్తిని విశ్వాసిగా నేను చూస్తున్నానని, అతడు ఇంతకుముందు ఫిలెమోను గారి దగ్గర పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడైతే మరలా అతన్ని నువ్వు చేర్చుకోవాలని చెప్పేసేసి తెలియపరుస్తూ ఈ 11వ వచనంలో, ఇంతకుముందు అతడు నీకు పనికిరాని వాడై ఉండొచ్చు, నిష్ప్రయోజనమైన వాడే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే నీకు నాకు పనికి వచ్చేవాడై ఉన్నాడు. అతన్ని అనగా అతని హృదయం వంటి వానిని నీ దగ్గరకు పంపుచున్నాను. నా హృదయం వంటి వానిని అంటున్నారు. అంటే పౌలు గారి ఆ చెరసాలలో ఎంత చక్కగా ఒనేసిము గారిని అంటే ఒక విశ్వాసిగా మార్చగలిగారు. ఒనేసిము గారు గతంలో తన యజమాని ఫిలెమోను గారికి పనికిరాని దాసుడుగా ఉన్నాడేమో కానీ క్రీస్తును విశ్వసించిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతడు దేవునికి, పౌలుకి, ఫిలెమోను గారికి కూడా ఉపయోగపడే వ్యక్తిగా మారాడని పౌలు గారు ఎంతో విశ్వాసంతోటి ఆ విషయాన్ని ఈ పత్రికలో తెలియపరుస్తున్నారు. పౌలు గారు అతనిని తన హృదయంలో ప్రేమించి తిరిగి పంపుతున్నాడంట. అంటే ఇప్పుడు పౌలు గారు ఎలాగైతే దేవుని కొరకు పాటుపడుతూ ఉన్నారో ఆ విధమైనటువంటి విశ్వాసం క్రీస్తు క్రీస్తు ప్రభువు మీద పెట్టుకొని ఫిలెమోను దగ్గరికి ఒనేసిము గారిని పంపుతున్నారు. ఒనేసిము గారు కూడా అంత విశ్వాసిగా మారిపోయాడని పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లోకి వస్తే మనం పూర్తిగా మారిపోగలమండి. గత తప్పులు మన భవిష్యత్తుని నిర్ణయించవు. అన్నిటికీ దేవుని కృపే కొత్త ఆరంభం. ఈరోజు నువ్వెన్ని తప్పులు చేసినా ఇదిగో భయపడి దూరంగా ఉండకు. దేవునికి దగ్గరగా వచ్చేసి ఒప్పుకొని క్రొత్త ఆరంభాన్ని ప్రారంభించు. క్రొత్తగా కృపను కుమ్మరించి ఆయన ఆరంభాన్ని ప్రారంభించాక మరలా నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు. పాత ఉన్నటువంటి వాటి పాపాల జోలికి వెళ్ళొద్దు. పౌలు గారు తన చెరసాలలో ఒనేసిము తనకు సహాయం చేయాలని కోరుకున్నాడు. అంటే అక్కడ చెరసాలలో ఉన్నంతసేపు ఒనేసిము గారిని దేవునిలోకి వచ్చి దేవుని ప్రేమతో అతను మారాడు. కానీ అక్కడే అతనికి సహాయం చేస్తూ అక్కడ ఉండిపోవచ్చు ఒనేసిము గారు. అయినప్పటికీ అతడు ఫిలెమోను అనే వ్యక్తి కింద దాసుడు కాబట్టి అతని అనుమతి లేకుండా అతని దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రేమతో చేసే సేవ స్వచ్ఛందంగా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. మంచి పనులు చేసేటప్పుడు కూడా అవి బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా, చాలామందిని మనం ఈ లోకంలో ఇది చేయండి, ఇది చేయండి అని మనం చెప్పాం కాబట్టి సరే చేయాలి కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. అలా వద్దని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. మంచి పనులు బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా చేయండి. ఇతరుల హక్కులను గౌరవించడం క్రైస్తవుని యొక్క లక్ష్యం. ఇకపై దాసునిగా కదా, దాసుని కంటే ఎక్కువగా ప్రియ సహోదరునిగా స్వీకరించని చెప్తున్నారు. దేవుడు ఒనేసిమును కొంతకాలం దూరం చేసినా ఇప్పుడు అతడు క్రీస్తులో మారి సహోదరుడిగా తిరిగి వస్తున్నాడు కాబట్టి పౌలు గారు ఫిలెమోనుకి అతను కేవలం దాసునిగా కాక క్రీస్తులో సహోదరునిగా నువ్వు చూడాలని చెప్తున్నారు. క్రీస్తులో అందరూ సమానులే. యేసుక్రీస్తు ప్రభువారు మన సంబంధాలను ప్రేమతో మార్చుతారు. పౌలు గారు నన్ను నీ సహవాసిగా ఎంచుకుంటే ఒనేసిమును నన్ను స్వీకరించినట్టు
స్వీకరించు అని అంటున్నారు. ఒనేసిము ఏదైనా నష్టం చేసుంటే దాని బాధ్యతను కూడా తానే భరిస్తానని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకను మనందరం చూసుకోగలిగితే కనుక చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారాన్ని తనపై తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నిజమైన ప్రేమ ఇతరుల యొక్క భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉంటుంది. క్షమించడం అనేది దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. పౌలు గారు ఫిలెమోనుకు తన విజ్ఞప్తిని ఆనందంగా అంగీకరిస్తారని నమ్ముతున్నారు. అంతేకాక తాను అడిగిన దానికంటే ఎక్కువగా చేస్తారని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గనక చూసుకోగలిగితే ఈ వాక్య భాగంలో ప్రేమ ఎల్లప్పుడూ అవసరమైన దానికంటే ఎక్కువే చేస్తుంది. కాబట్టి మనం అందరము కూడాను తన కోసము, ఇంకా పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఈ చెరసాల నుంచి ఒకవేళ విడిపింపబడితే కనుక నా కోసం ఒక గది కూడా సిద్ధం చేయమని కోరుతున్నారు. వారి ప్రార్థనల ద్వారా విడుదలై వారిని కలుసుకుంటానని ఆశిస్తున్నారు. అంటే మీరు ప్రార్థన చేస్తే గనక నన్ను ఈ యొక్క చెరసాల నుంచి కూడా నేను విడిపింపబడి త్వరగా వస్తాను నీ దగ్గరకు. ఇదిగో ఒక గదిని కూడా సిద్ధం చేయమంటున్నారు. ప్రార్థన శక్తివంతమైనది. దేవుడు తన సమయానికి ప్రార్థనలకు జవాబిస్తారని పౌలు గారు ఎంతో నమ్ముతూ ఉన్నారు. పౌలు గారితో పాటు అక్కడున్న ఎపఫ్రా, మార్కు గారు, ఇంకా మనందరికీ తెలుసు లూకా, దేమా, వీళ్ళందరూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అంటే వీళ్ళంతా అక్కడే పౌలు గారికి పరిచర్య చేస్తూ ఉన్నారు. చివరగా పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వారితో ఉండాలని ఆశీర్వదిస్తూ పత్రికను ముగించారు. ఇక్కడ ఆత్మీయ పాఠం, దేవుని సేవ ఒంటరిగా చేయాల్సిన పని కాదు గానీ సహ విశ్వాసులతో కలిసే చేయాలి. ప్రతి పనిలో దేవుని కృపతోనే సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రభువారు మనిషిని పూర్తిగా మార్చగలరు. క్షమించడం అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన లక్షణం. క్రీస్తులో అందరూ సహోదరులే. ఎవరు తక్కువ వారు కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రేమ బలవంతం చేయదు, స్వచ్ఛందంగా సేవ చేస్తుంది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం స్వచ్ఛందంగా వారికి చేస్తానికి ఇష్టపడతాం. ప్రార్థన, కృప మరియు ప్రేమతో సంబంధాలు మనము పునరుద్ధరించుకోవాలి. ఇకపై దాసునిగా కాదు, దాసుని కంటే ఎక్కువగా ప్రియ సహోదరునిగా. మనం కూడా క్రీస్తు ప్రభువులో జరిగిన మార్పు, దేవుడు కూడా మనల్ని దాసులుగా చూడట్లేదు. ఆయన మనందరినీ కూడా తన బిడ్డలుగా చూస్తున్నారు. ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ చాలా గొప్పది. అలాంటి క్షమాపణ, అలాంటి ప్రేమ కలిగిన హృదయాలతో క్రైస్తవ జీవితంలో మనందరము ఎదగాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.